ఏపీలో పోలీసులకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు, హైకోర్టు ఆదేశాలు వర్తించవా? కేవలం నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పోలీసులు అమలు చేస్తారా? ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపాలిటీలో రెండో రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నికను నిరవధికంగా వాయిదా వేశారు రిటర్నింగ్ ఆఫీసర్. మొదటి రోజు కంటే రెండో రోజు టీడీపీ గుండాల విధ్వంసకాండ మరింతగా పెరిగింది. ఎప్పటిలాగే పోలీసులు పచ్చగుండాలకు సహకరించారు. తిరువూరులో అసలేం జరిగిందో చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిరవధికంగా వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఎన్నికల ప్రక్రియను ముగించినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపిస్తామని, కమిషనర్ ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని రిటర్నింగ్ ఆఫీసర్ మాధురి చెప్పారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగకుండా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నాయకత్వంలో వరుసగా 2 రోజుల పాటు టీడీపీ గుండాలు పట్టణంలో అల్లర్లు సృష్టించారు, అరాచకాలు చేశారు. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఎన్నికలు జరిగే సమావేశానికి రాకుండా అడ్డుకుని దౌర్జన్యం చేశారు. తిరువూరు కౌన్సిల్లో బలం లేకపోయినా ఎలాగైనా మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోవాలని పచ్చ బ్యాచ్ అరాచకాలు సృష్టించింది. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయడానికి కూడా వెనకాడలేదంటే వాళ్ల అరాచకం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ కారును దారి కాచి అడ్డుకుని ధ్వంసం చేశారు. ఇంత విధ్వంసం జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. ఎన్నికల కమిషనర్ సోమవారం ఇచ్చిన ఆదేశాలను పోలీసులు ధిక్కరించడంతో పార్టీ కౌన్సిలర్లకు రక్షణగా విజయవాడ నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు కారులో తిరువూరు బయలుదేరారు. దారిలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఏర్పాటు చేసిన గూండాలు కారును అడ్డగించారు. ఇంతలో గూండాలకు మద్దతుగా పోలీసులు వచ్చి వైసీపీ నాయకులను అరెస్టు చేశారు. అయితే పోలీసుల సమక్షంలోనే 2 నిమిషాల వ్యవధిలో తమపై దాడి చేసి కారును ధ్వంసం చేశారని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ చెప్పారు. తమపై హత్యాయత్నం చేశారని చెప్పారాయన. పోలీసు వాళ్ళు వచ్చిన కేవలం 2 నిమిషాల్లో స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ గూండాలతో, చిల్లర వ్యక్తులతో ఒక 100 మంది పోగైపోయి ఈరోజు మా ఎమ్మెల్సీ గారి కారుని పూర్తిగా డ్యామేజ్ చేసి, ఒక రకంగా చెప్పాలంటే మా ముగ్గురు మీద హత్యాయత్నం చేశారు. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నికపై హైకోర్టు ఆదేశాలను కూడా పోలీసులు పట్టించుకోలేదు. డీసీపీ మహేశ్వర్ రాజుకు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల రక్షణ బాధ్యతను అప్పగించింది హైకోర్టు. ఎన్నిక పూర్తయ్యేంత వరకు వారికి రక్షణ కల్పించాలని ఆదేశించినప్పటికీ పోలీసులు రక్షణ కల్పించలేదు. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచి పూర్తిస్థాయి భద్రతతో ఎన్నికల హాలుకు తీసుకువెళ్లాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కానీ హైకోర్టు ఆదేశాలను పూర్తిగా తుంగలోకి తొక్కారు. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకు రక్షణ కల్పించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. హైకోర్టుకు వెళ్లడానికి ముందు తిరువూరులో టీడీపీ నేతల గూండాగిరిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి మరోసారి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్నిని కలిసి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలని కోరారు. రెండో రోజు కూడా ఈసీ ఆదేశాలను పోలీసులు పట్టించుకోలేదు. వింత వైఖరితో ఏపీలో పోలీసులు మరోసారి నవ్వుల పాలయ్యారు. తిరువూరు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకు భద్రత కల్పించమని హైకోర్టు ఉదయం ఆదేశాలు జారీ చేస్తే ఆ ఆదేశాల్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత సాయంత్రానికి అమలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తిరువూరు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు టీడీపీ నేతలు 2 రోజుల పాటు సృష్టించిన అరాచకాన్ని పోలీసులు ఏమాత్రం అడ్డుకోలేకపోయారు. ఆఖరికి వైఎస్ఆర్సీపీ మహిళా కౌన్సిలర్ను కిడ్నాప్ చేసిన చోద్యం చూశారే తప్ప టీడీపీ అల్లరి మూకల్ని నియంత్రించలేకపోయారు.